లెజనోవా ఇప్పుడు ఈ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా సెన్సేషనల్. రాజకీయాలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా మొత్తం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా సెన్సేషన్ అటువంటి విషయం లెజనోవా గారు గురించి. దీనికంత కారణం ఏంటంటే, లెజనోవా గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ తాను క్రిస్టియన్ కాబట్టి తను డిక్లరేషన్లో సంతకం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో తన యొక్క తలనీలాలు కూడా స్వామివారికి సమర్పించుకొని గుండు చేయించుకొని తర్వాత కూడా తన స్నాన కార్యక్రమాలను కూడా చేసుకొని మరునాడు కూడా చక్కగా ఎంతో సాంప్రదాయబద్ధంగా స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నారు. మరి ఇదంతా ఎందుకు జరిగింది, ఇందులో ఉండేటువంటి కారణాలు ఏంటని కూడా విశ్లేషణ చేద్దాం. ఈ యొక్క లెజనోవా అనేటువంటి ఆమె రష్యాకు చెందినటువంటి ఒక మహిళ. వాస్తవానికి రష్యాలో ఒక గొప్ప విషయం ఉంది. అదేమిటంటే, వీళ్ళందరూ కూడా సోవియట్ యూనియన్లో ఒక పార్ట్ ఒకప్పుడు. అక్కడ ఉండేటువంటి విధానాలు ఏంటంటే, అందరూ కూడా చాలా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం గడుపుతారు. చిన్నతనం నుంచి కూడా వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో పెరుగుతారు. అది రష్యాలో ఉండేటువంటి ప్రత్యేకత. ఆ విధంగా క్రమశిక్షణతో పెరిగినటువంటి యొక్క లెజనోవా గారు తనకి నటన మీద ఆసక్తి ఉండటం వల్ల, డ్యాన్స్ మీద ఉండే ఆసక్తి వల్ల ఇక కొన్ని చోట్ల యాక్ట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టిలో పడింది. పవన్ కళ్యాణ్ గారు రష్యాలో చేసినటువంటి ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఈ లెజనోవా గారు పరిచయం అయింది. వారి మధ్య కూడా ప్రేమ చిగురించింది. ఇక పవన్ కళ్యాణ్ గారు లెజనోవా గారిని తృతీయ వివాహం కూడా చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్టార్ హీరో. షూటింగ్లో కొన్ని వందల మంది అందమైనటువంటి టాలెంట్ ఉండేటువంటి అమ్మాయిలు ఉన్నారు. గొప్పగా డ్యాన్స్ చేసేటువంటి సుందరమైన బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు. మరి ఇన్ని వందల మందిలో, వేల మందిలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు లెజనోవాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తన భార్యగా అనేటువంటిది గమనించాల్సిన విషయం ఇది. అందరూ ఇంత అందమైన అమ్మాయిల మధ్య కేవలం లెజనోవాని ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారు? దీనికి కారణం ఏంటంటే, ఆమెకున్నటువంటి గొప్ప స్వభావం. లెజనోవా గారు గొప్ప అందగత్తె మాత్రమే కాదు, ఆమెలో ఉండేటువంటి కొన్ని గొప్ప క్వాలిటీస్ గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆమెను తన భార్య కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆమె వ్యక్తిత్వం అంత గొప్పది. తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వివాహం చేసుకున్న తర్వాత ఆమె మన దేశానికి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ కాబట్టి ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తన భర్తని గౌరవిస్తూ ఆమె కూడా భారతదేశ సాంప్రదాయాల్ని కూడా ఎంతో పాటించింది. ఆమె చక్కగా కూడా చీర కట్టుకొని, ఈ యొక్క బొట్టు పెట్టుకొని, పూర్తి హిందూ సాంప్రదాయంలో కూడా చక్కటి మహిళ. ఆమె చక్కటి హిందూ మహిళలాగా చక్కగా కూడా సాంప్రదాయాలు పాటించింది. అది ఆమె గొప్ప విషయం. ఈరోజు కొంతమందిని చూస్తున్నాం, హిందూ మతానికి చెందిన నటుడు మోహన్ బాబు గారి కూతురు లక్ష్మి గారు తొడల వరకు డ్రెస్ వేసుకొని కూడా తిరుగుతున్నారు. ఇంకా మరికొంతమంది అనేక రకాలు తిరుగుతున్నారు. కానీ ఈమె అలా చేయలా, ఎంతో సాంప్రదాయవాదిగా ఉంది. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగింది కాబట్టి ఆమె పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి వివాహం చేసుకున్నారు. చాలామంది అంటారు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తుంటారు. అదంతా ఆయన సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళని గమనిస్తే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఆయన వివాహం చేసుకున్నాడు. ఇక ఈమె పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి జీవితం ద్వారా ఆమెకున్నటువంటి చిల్డ్రన్ ఎప్పుడు కూడా ఎటువంటి కూడా వివాదాలు లేవు. ఆమె గురించి ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలది. తన భర్త ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక వీరనారి ఏ విధంగా భర్తని పంపిస్తుందో యుద్ధానికి, ఆ విధంగా బొట్టు పెట్టి హారతి ఇచ్చి కూడా పంపించింది. ఆమె ఉండేటువంటి గొప్ప సంకల్పం వల్లే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్లో విజయం సాధించారు. విజయం సాధించడానికి ఈమె కూడా ఒక కారణం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తే ఆయనకు దిష్టి తగులుతుందని గుమ్మడికాయతో దిష్టి తీసి, ఇటువంటి సందర్భాల్లో లెజనోవా గారు తానికి ఉన్నటువంటి ఆసక్తి ఎడ్యుకేషన్ మీద ఉంది.
తను కొన్ని రకాలైనటువంటి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులన్నీ కూడా పూర్తి చేశారు. దానికోసం కూడా ఆమె సింగపూర్కి వెళ్ళి అక్కడ ఒక యూనివర్సిటీలో కూడా వాటి గురించి కూడా అధ్యయనం చేస్తున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు తనతో పాటు ఉంచుకోవడం జరిగింది. ఆ పిల్లవాడు కూడా చక్కగా కూడా స్కూల్లో చదువుకుంటూ ఉన్నాడు. ఈ మధ్యన చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి శత్రువులు ఎక్కువైపోయారు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం అనే దాన్ని తన చేతిలో తీసుకున్నాడో, సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళతో పోరాడతానని ఎప్పుడైతే ముస్లింలతో ఛాలెంజ్ చేశాడో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వస్తే ఎదుర్కొంటానని ఎప్పుడైతే క్రిస్టియన్లతో కొంతమందితో అతను ఛాలెంజ్ చేశాడో, వెంటనే కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారికి శత్రువులుగా తయారైపోయారు. ఈ విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి థ్రెటింగ్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి భద్రతా వలయంలో కూడా ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది శత్రువులు కూడా చేశారా లేక సహజంగా జరిగిందా అనేటువంటి తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడి మీద ఒక అటాక్ వంటిది జరిగింది. ఎందుకంటే సింగపూర్ వంటి దేశాలలో అసలు అగ్ని ప్రమాదాలు అనేటువంటివి జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అక్కడ. నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. వెంటనే అగ్ని ప్రమాదానికి లోనైనటువంటి ఆ చిన్న పిల్లవాడు తన శరీరం కాలిపోయింది కొంత భాగం. వెంటనే తీసుకెళ్ళి కూడా హాస్పిటల్లో చేర్చారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా సమయాల్లో కూడా వీళ్ళు ఎక్స్పర్ట్గా మాట్లాడుకుంటుంటారు, ఒకళ్ళనొకళ్ళు కూడా విమర్శించుకుంటారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు తనకైనటువంటి గాయాలు తగ్గిపోవాలని, తను క్షేమంగా ఆ యొక్క ప్రమాదం నుంచి బయటపడాలని కూడా కోరుకోవడం, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉత్సాహంగా కూడా గమనించారు ఈ విషయం. పవన్ కళ్యాణ్ గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడాలని కోరుకున్నారు. ఈ సందర్భంలో ఆమె తన పవన్ కళ్యాణ్ గారు అన్నైనటువంటి చిరంజీవి గారు అయితేనేమి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించారు. పెద్దల సలహాతోటి లజునావా గారు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కున్నారు.